భద్రావతి కారణంగా శాశ్వతంగా తల్లితనానికి దూరమైన వల్లి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? వల్లి నిజంగానే శాశ్వతంగా తన తల్లితనానికి దూరం కాబోతుందా? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. భద్రావతి సేనాపతితో ఇలా అంటుంది. జైల్లో పెట్టించడం, రౌడీల చేత కొట్టించడం, అందరిలో అవమానించడం ఇది కాదురా రామరాజు కుటుంబానికి మనం చేయాల్సింది. వాళ్ళని మానసికంగా కృంగతీయాలి. ఎటువైపు కూడా ఆలోచించే శక్తి లేకుండా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రాలేనంత విధంగా వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టాలి. మనం ఎంతైనా మానసిక బాధని అనుభవించామో అంతకి 100 రెట్లు మానసిక బాధ ఆ రామరాజు తన కుటుంబం అనుభవించాలి. అప్పుడే వాళ్ళ మీద మనం పగ తీర్చుకున్నట్టు. ఈ రోజు నుంచి ఇలాంటి విషయాలు అన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళని మానసికంగా ఎలా కృంగతీయాలో అది ఆలోచిద్దాము, తెలివిగా ఆలోచిద్దాము అని సేనాపతి అంటూ ఉంటాడు. ఇంతలో ఇక రామరాజు బైక్ మీద వస్తూ ఉంటాడు. ఇక బైక్ మీద వస్తూ బొమ్మలు అన్నీ కూడా తీసుకొస్తాడు. అప్పుడు అది చూసిన భద్రావతి, ఏంట్రా వీడు ఏదో చిన్నపిల్లలాగా బొమ్మలేసుకొచ్చాడేంటి అని అంటూ ఉంటుంది. అదే అక్క, వాళ్ళ పెద్ద కోడలు తను ప్రెగ్నెంట్ కదా, అందుకని పుట్టబోయే వాళ్ళకి ఇప్పటి నుంచే బొమ్మలు తీసుకొచ్చేస్తున్నట్టున్నాడు. చూసావా వాడి ఆనందం అని అంటూ ఉంటాడు సేనాపతి. సేనాపతి అలా అన్న తర్వాత అప్పుడే భద్రావతి, రే మానసికంగా వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో ఇప్పుడు నాకు తెలిసిందిరా అని చెప్తుంది భద్రావతి. ఎలా అక్క అని అనగానే అప్పుడే తన ప్లాన్ అయితే చెప్తుంది. అవునక్క, ఇలా చేస్తే జీవితాంతం వాడు మానసికంగా దెబ్బతింటాడు. ఇక కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడతారు. ఇదే కరెక్ట్ అయిన ప్లాను అని సేనాపతి భద్రావతి చెప్పిన ప్లాను విని సరే అని అంటాడు. తర్వాత రామరాజు ఇక బొమ్మలన్నీ కూడా తీసుకొని లోపలికైతే వెళ్ళి అమ్మ వల్లి వల్లి అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడు ఇక వల్లి అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చిన వల్లి రామరాజు చేతిలో బొమ్మలు అన్నీ కూడా చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి మావయ్య గారు ఇవన్నీ అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఇదిగో పుట్టబోయే నా వారసుడికి నేను తీసుకొచ్చిన బొమ్మలు అని చెప్తాడు రామరాజు. అప్పుడే వేదవతి వచ్చి, ఇదేంటండి ఇంకా వల్లి ప్రెగ్నెంట్ అయ్యిందంతే, తనకి డెలివరీ అయినట్టు ఏంటి ఇన్ని బొమ్మలు తీసుకొచ్చేశారు అని అంటూ ఉంటుంది. వేదవతి, బుజ్జమ్మ నాకు సెంటర్లో ఈ బొమ్మలన్నీ కనిపించాయి, అందుకే తీసుకొచ్చేశాను. అయినా ఏముంది, ఇలాంటి బొమ్మలు ఇంకా తెచ్చుకోవచ్చు. మన మనవడో మనవరాలో పుడతారు కదా, వాళ్ళకి ఆడుకోవడానికి గది మొత్తం బొమ్మలతో నింపేయాలి అని అంటూ రామరాజు అయితే చాలా సంబరపడిపోతూ ఉంటారు. అవునండి నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సరే అయితే పుట్టబోయే మనవరాలకి మనవడికి ఇప్పటి నుంచే బంగారం కూడా కొందాము. ఇంకా బంగారం రేటు ఎక్కువైపోతుందంట కదా, అందుకని ఇప్పుడే కొనేద్దాము అని అంటుంది వేదవతి. ఇక వేదవతి రామరాజు ముఖంలో ఆనందం చూసిన వల్లి, వీళ్ళు ఇంటికి వారసురాల్ని ఇస్తానని ఎంతో ఆనందపడుతున్నారు. కానీ ఇప్పుడు నేను కడుపుతో లేను, నేను ప్రెగ్నెంట్ని కాదు, నేను ఆడుతుంది నాటకం అని తెలిస్తే ఏమైపోతారో. అసలు నేను వీళ్ళ విషయంలో తప్పు చేస్తున్నానా, వీళ్ళని మోసం చేస్తున్నానా అని వల్లి బాధపడుతూ ఉంటుంది. వల్లి బాధపడుతూ ఉంటే ఇంతలో ఇక నర్మదా ప్రేమ వచ్చి, బొమ్మలు చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటారు. అవునే, ఇదిగో మీ మావయ్య గారే వల్లికి పుట్టబోయే బిడ్డకి కోసం తీసుకొచ్చారు అని వేదవతి అంటుంది. అప్పుడు ఇక వల్లి ముఖంలో ఆనందం లేకుండా బాధ కనిపెట్టిన నర్మదా ప్రేమ, ఏంటి వల్లక్కాయ్, ఏంటి ఆ బొమ్మలు చూసి ఎంతో హుషారుగా ఉంటావనుకుంటే అలా డల్గా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే రామరాజు, అవునమ్మా ఎందుకు అంత డల్గా ఉన్నావు, ఏమన్నా ఆరోగ్యం బాగోలేదా, వెంటనే చెప్పు హాస్పిటల్కి వెళ్దాము అని రామరాజు అంటాడు. అప్పుడే ఇక ప్రేమ నర్మదా, అవునక్క, ముందు నువ్వు ఏమన్నా బాగోకపోతే చెప్పు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయిస్తేస్తాము అని చెప్తుంది నర్మదా. లేదు మావయ్య గారు, మీరు చూపించే ప్రేమకి చాలా ఆనందం కలిగి అలా మౌనంగా ఉన్నాను, అంతే తప్ప నేను బాధపడడం లేదు అని వల్లి అయితే చెప్తుంది. చూడమ్మా వల్లి, ఎప్పుడూ కూడా నువ్వు నా కన్న కూతురు లాంటివి. నీ వల్ల ఈ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, కానీ తలదించుకునే పరిస్థితి తీసుకురాకూడదు. కానీ నువ్వు తీసుకురావని తెలుసు, కానీ ముందుగా చెప్తున్నాను అని చెప్తూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక నర్మద అంటుంది, చూసావు కదా మావయ్య గారు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో,
ఇంటిని నిలబెట్టే కోడలువని, ఇంటి పరువు తీయవని ఎంత బాగా చెప్తున్నారో. కానీ నువ్వే తన కూతురు జీవితాన్ని ఎదురింట్లో ఉన్న వాడి చేతిలో పెట్టి నాశనం చెయ్యాలని మావయ్య గారికి తెలిసిందనుకో, అప్పుడు ఆయన ఎంత బాధపడతారో తెలుసా అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే నర్మద మాటలకి జరిగిపోయినవన్నీ ఇప్పుడు ఎందుకు చెల్లాయి గుర్తు చేసుకుంటావు అని అంటూ ఉంటుంది. అప్పుడే వెళ్ళి, నేను తప్పు తెలుసుకున్నాను కదా, ఇక మీద ఇలాంటివేమీ చేయనని చెప్పాను కదా, అది కూడా మా అమ్మ వల్లే జరిగింది, అంతే తప్ప నాకు నేనుగా నేను చెయ్యననే చెప్పాను, నాకు కూడా మనసుంది, మనస్సాక్షి ఉంది అని వల్లి అయితే చెప్తుంది. అదే మనస్సాక్షితో ఈ కుటుంబం సంతోషంగా ఉండాలనే కోరుకో, అంతే తప్ప ఇంకా మీ అమ్మతో చేతులు కలిపి ఇంకా మోసం చేయాలని కోరుకోకు అని నర్మద అయితే చెప్తుంది. తరువాత వల్లి ఇక గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నీ వల్ల ఈ ఇంటి పేరు నిలబడాలి, ఈ ఇల్లు ఎప్పుడూ కూడా నీ వల్ల సంతోషంగా ఉండాలి అని రామరాజు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి అలా గుర్తు చేసుకుంటూ, మా అమ్మ చేసిన పనికి ఈరోజు నేను ఎంతో పెద్ద శిక్ష అనుభవిస్తున్నాను. అప్పుడు నా పెళ్లి విషయంలో తప్పు చేసింది, తర్వాత ఎన్నోసార్లు నా విషయాల్లో తప్పులు చేస్తూనే ఉంది. ఇప్పుడు నా గురించి బయటపడ్డాక నన్ను కాపురానికి పంపించడానికి మళ్ళీ తప్పు చేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కడుపు మీద ఇన్ని ఆశలు పెట్టుకొని మా వారసుడు వస్తాడని మురిసిపోతున్న అత్తయ్య మావయ్యకి నేను ప్రెగ్నెంట్ని కాదని తెలిస్తే ఏమైపోతారో, అప్పుడు నా పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది వల్లి. అలా ఆలోచిస్తున్న వల్లి దగ్గరికి సుకన్య అయితే వస్తుంది. వచ్చిన తర్వాత, ఏంటి వల్లి అలా కూర్చున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఇక వల్లి మాట్లాడదు. ఏ వల్లి, ఏంటే మాట్లాడవు అని సుకన్య అడగడంతో జరిగిందంతా కూడా చెప్తుంది సుకన్యకి. ఓ ఇంతేనా, ఎందుకింత ఫీల్ అయిపోతున్నావు? ఎవరైనా కూడా ఇలాగే మాట్లాడతారు, మరి ఇంటికి వారసుడు వస్తున్నాడంటే వాళ్ళకు కూడా ఆనందమే కదా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా సుకన్య, ఇంతలో ఇక భాగ్యం అయితే ఫోన్ చేస్తుంది. భాగ్యం ఫోన్ చేయడంతో అప్పుడే సుకన్య అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. భాగ్యానికి జరిగిందంతా చెప్పడంతో వల్లికి ఫోన్ ఇవ్వు అని భాగ్యం అనడంతో అప్పుడే వల్లి అయితే ఫోన్లో మాట్లాడుతుంది. చూడమ్మడు, నేను కేవలం నీ కాపురం నిలబెట్టడానికి నేను ఈ అబద్ధం ఆడాను తప్ప నీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. నువ్వేమీ కంగారు పడుకో, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండవు, ప్రెగ్నెంట్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటుంది భాగ్యం. అప్పుడే, లేదమ్మా, నాకు నమ్మకం లేదు, ఏదోటి చెయ్యాలి, నర్మదికి కూడా ప్రేమకి అనుమానం వచ్చింది, ఇప్పుడు వాళ్ళిద్దరే నా బాగోగులు చూసుకుంటామని మా అత్తయ్యని రెచ్చగొట్టిన మా అత్తయ్య చేతే నాకు చెప్పించారు. ఒకవేళ మావయ్య గారికి నాకు వాళ్ళంటే ఇష్టం లేదని చెప్దామన్నా అత్తయ్య ఊరుకోనని ముందే వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఉదయం నేను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం కావాలో వాళ్ళే దగ్గరుండి చేసి మరీ ఇస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదన్న నిజం తెలిసిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది వల్లి. ఇక వల్లి అన్న మాటలకి అప్పుడే భాగ్యం, సరే నేనేదోటి ఆలోచిస్తానులే, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటే, తొందరగా ఆలోచించమ్మా, ఈ బరువుని భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను అని వల్లి అయితే చెప్తుంది. అలా వల్లి చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా ఆనందరావు అయితే ఇంటికి వస్తాడు మిల్లు నుంచి. ఆనందరావు ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే ఇంకా ఆనందరావు కుంకుమ పువ్వు అయితే తీసుకొచ్చి భాగ్యానికి ఇస్తాడు. భాగ్యం, ఈ కుంకుమ పువ్వు పాలల్లో కలిపి కడుపుతో ఉన్న వాళ్ళు తాగితే పుట్టే పిల్లలు తెల్లగా పుడతారట, అందుకని మన అమ్ముడికి ఒక బాక్స్ కొన్నాను అని అంటాడు. అప్పుడే ఆనందరావు ఆ మాట విని భాగ్యం ఆనందరావుని ఒక్కటి పీకుతుంది. ఏంటి, మన అమ్మడికి కొన్నావా? తనేమన్నా ప్రెగ్నెంటా ఏంటి అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక భాగ్యం అలా అన్న తర్వాత ఇంతలో ఆనందరావు, అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. అసలు అల్లుడి గారు, మీ అమ్మాయి ఎప్పుడెప్పుడు ప్రెగ్నెంట్ డెలివరీ అవుతుందో, ఎప్పుడెప్పుడు నా బిడ్డని చూస్తాను అని అనిపిస్తుంది మావయ్య గారు అంటూ తను బిడ్డ గురించే మాట్లాడుతూ వచ్చాడు అల్లుడు. ఇక నేను కూడా అదే దశలో ఉండిపోయి తను ప్రెగ్నెంటే కదా అన్న దశలో నేను కూడా అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆనందరావు మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అనగానే, ఏముందయ్యా, ఈ కుంకుమ పువ్వుని వెళ్ళి ఇద్దాము,
వల్లి బాగోగులు ఆ నర్మదా ప్రేమ చూస్తున్నారంట. ఇప్పుడు వల్లికి కుంకుమ పువ్వుని వాళ్లే పాలల్లో కలిపిస్తారు. కలిపించిన తర్వాత వాళ్ళు ఏదో కలిపేశారని, అందుకే వల్లికి కడుపులు నొప్పి డ్రామా మొదలు పెట్టమని చెప్తాను. కడుపులు నొప్పి వస్తుందని ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ చేత తను కడుపు అయితే వచ్చింది, తను ప్రెగ్నెంట్ అని ఆవిడ ఎలా చెప్పిందో అలాగే ఇలాగే చెప్తుంది. ఏమనంటే తను కుంకుమ పువ్వులో ఏదో కలిసింది, అందుకే తను ప్రెగ్నెంట్ పోయింది, అబార్షన్ అయ్యిందని చెప్తుంది. దాంతో నింద ఆ వల్లి ప్రేమ నర్మదా ప్రేమ మీదకి వెళ్ళిపోతుంది. మన అమ్మడు మీద సింపతి పెరుగుతుంది వీళ్ళకి. తను సేఫ్గా ఉంటుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు అని భాగ్యం అనంగానే, అమ్మో అమ్మో భాగ్యం, నీ బుర్ర నిండా ఎన్ని తెలివితేటలున్నాయి, నువ్వు మామూలు దానివి కాదు అని ఆనందరావు అయితే అంటాడు. ఇంకెందుకు ఆలస్యం, పద రంగంలోకి దిగుదామని ఇద్దరు కూడా బయలుదేరుతారు. అప్పుడే ఇక ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉండగా ఇంతలో భద్రావతి అయితే ఆగుతుంది. ఇక భద్రావతి ఆగి అంటూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో, అయినా మీతో మాకేం పని, మాతో మీకేం పని, మమ్మల్ని ఇంకా మీరు మాట్లాడించకండి, మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, మేము మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, మా అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాము అని చెప్తూ ఉంటే, చేతిలో అదేంటని అడుగుతుంది కుంకుమ పువ్వుని చూసి. ఇదా కుంకుమ పువ్వు అండి, ఎందుకంటే పాలలో కలిపి తాగితే పుట్టే పిల్లలు తెల్లగా పుడతారంట కదా, అందుకే మా అమ్మాయికి ఇవ్వడానికి వెళ్తున్నాము అని భాగ్యం అయితే అంటుంది. ఆ మాట విని భద్రావతి, అవునా వెళ్ళండి అని భద్రావతి అయితే ఇక వదిలేస్తుంది. ఇక భద్రావతి మనల్ని ఎందుకు ఆపిందని ఆలోచనలో పడుతుంది భాగ్యం. తర్వాత ఇక సేన వాళ్ళు కుంకుమ పువ్వు తీసుకువెళ్తున్నారు. ఆ కుంకుమ పువ్వులో నేను చెప్పినట్టే నువ్వు ఆ మందుని కలిపి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది భద్రావతి. వాళ్ళకి ఎలాగైనా వాళ్ళ చేతిలో ఉన్న కుంకుమ పువ్వు మనం పెట్టే బాక్సు 2 మారిపోవాలి అని అనగానే, నేను చూసుకుంటానక్క అని సేనాపతి తన మనుషులతో చెప్తాడు. అప్పుడు ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉండగా కొంతమంది రౌడీలు అయితే ఇక భాగ్యాన్ని చూసుకోకుండా ఢీ కొడతారు. కావాలనే ఢీ కొడతారు, కానీ చూసుకోనన్నట్టు చెప్తారు. ఇంతలో భాగ్యం కింద పడిపోయి కుంకుమ పువ్వు డబ్బా కూడా పడిపోతుంది. అప్పుడు ఇక అది చూసి ఆనందరావు, ఏంటి మిస్టర్ కళ్ళు కనిపించడం లేదా, అయ్యో భాగ్యం పైకిలే అని అంటూ భాగ్యాన్ని పైకి లేపుతాడు. సారీ సార్, సారీ, చూసుకోలేదు సార్ అని చెప్తూ ఉంటాడు అతను. మాటల్లో పెట్టి కింద పడిన బాక్స్ ప్లేస్లో భద్రావతి తను తీసుకువచ్చిన మందు కలిపిన కుంకుమ పువ్వునైతే అక్కడ పెడుతుంది. ఇక అలా పెట్టిన తర్వాత అప్పుడు ఇక, అవును కుంకుమ పువ్వు డబ్బా ఏది నా చేతిలో అని భాగ్యం చుట్టుపక్కల చూస్తుండగా ఇక కుంకుమ పువ్వు డబ్బా అయితే కనపడుతుంది. అప్పుడే భాగ్యం, సరేలే వెళ్ళు, ఇంకెవరిని ఇలా గుద్దుకో, వామ్మో వీడు గుద్దితేనే ఇలా పడిపోయానే అని అంటూ భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా వెళ్తారు రామరాజు ఇంటికి. ఇంతలో భద్రావతితో సేనాపతి అంటాడు, మన ప్లాను సక్సెస్ అవుతుందంటావా అక్క అని అడుగుతాడు. ప్లాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, చూస్తూ ఉండు. ఆ వల్లి ప్రెగ్నెంట్ పోవడమే కాదు, ఆ వల్లి శాశ్వతంగా తల్లితనానికే దూరం కాబోతుంది అని భద్రావతి అయితే చెప్తుంది. ఇక ఆ మాట విని సేనాపతి నవ్వుకుంటూ ఉంటాడు. ఇక రామరాజుకి తన పెద్ద కొడుకు ద్వారా వారసత్వమే ఉండదు. అలా వారసత్వం లేకుండానే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈ రామరాజు కొడుకులతోనే సమాప్తమైపోవాలి అని అంటాడు సేనాపతి. తర్వాత ఆనందరావు భాగ్యం ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అందరి ముందే భాగ్యం అయితే నటించేస్తూ ఉంటుంది. అమ్మడు, పుట్టబోయే బిడ్డ తెల్లగా పుట్టాలంటే ఈ కుంకుమ పువ్వు పాలలో కలిపి తాగాలి, ప్రతిరోజు పాలు కలుపుకునేటప్పుడు ఈ కుంకుమ పువ్వు కూడా వేసుకో అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లి అయితే, అది ప్రేమ చేతికి ఇవ్వమ్మా, ఎందుకంటే నాకేం కావాలో తనే దగ్గరుండి చూసుకుంటుంది. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా నా సొంత అక్క చెల్లెల్లాగా దగ్గరుండి నాకు ఏం కావాలో అన్నీ చూసుకుంటున్నారు, వాళ్ళ చేతికే ఇవ్వు అని వల్లి అయితే చెప్తుంది. అప్పుడే ఇక ప్రేమ చేతికి కుంకుమ పువ్వు అయితే ఇస్తుంది భాగ్యం. ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక నర్మద వైపు చూస్తూ ఇక షాక్ అయినట్టు ఉంటారు ప్రేమ నర్మద ఇద్దరు కూడా. తన ప్లాన్ అయితే చెప్తుంది వెళ్ళి భాగ్యం వల్లికి, చూడమ్మడు, వాళ్ళు కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకొచ్చినప్పుడు తాగేసి ఒక 5 నిమిషాలు ఉండి అప్పుడు మొదలుపెట్టు నీ యాక్షను. 5 నిమిషాలు ఉండి అప్పుడు అను, నాకు
కడుపులు నొప్పి వస్తుంది, ఈ పాలు తాగిన కాడి నుంచి కడుపంతా కూడా మెలిపెడుతుంది అంటూ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడం. అప్పుడు నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ నర్మదా ప్రేమ వల్ల ఇదంతా జరిగిందని కూడా చెప్తాను అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక ఆనందపడిపోతూ ఉంటుంది వల్లి. ఇక ఆనందపడిపోతూ చాలమ్మా చాలు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇదేంటక్క వాళ్ళమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పి కుంకుమ పువ్వు తీసుకొచ్చింది, నాకేమీ అర్థం కావడం లేదని ప్రేమ నర్మదతో అంటూ ఉంటే, నాటకాలు ఆడేవాళ్ళైతే కుంకుమ పువ్వు ఎందుకు తీసుకొస్తారు అని ప్రేమ అడుగుతుంది. ఏమో ఎవరికి అనుమానం రాకూడదని తీసుకురావచ్చు కదా ప్రేమ అని అంటూ ఉంటుంది నర్మద. సరేలే అక్క, ఈ కుంకుమ పువ్వు కలిపిన పాలు వల్లి అక్కకి ఇచ్చేస్తాను అని ప్రేమ అయితే ఇక వల్లికి ఆ పాలు అయితే కలిపి ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇక వల్లికి కొంచెం సేపటికి కడుపులో నొప్పి నిజంగానే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇక వల్లి, అమ్మ నువ్వు ఉత్తి కుంకుమ పువ్వే కదా నాకు తీసుకొచ్చింది అని అడుగుతూ ఉంటుంది వల్లి. అదేంటే పిచ్చిదానా, ఉత్తి కుంకుమ పువ్వే తీసుకొచ్చాను అని అనగానే, మరి అదేంటమ్మా నాకు నిజంగానే ఏదో కడుపులో నొప్పి కడుపు మెల్లి తిరిగిపోయినట్టు అనిపిస్తుంది అని అంటూ వల్లి అయితే చెప్తుంది. అవునా ఇదేంటి అని అంటూ భాగ్యం కూడా షాక్ అవుతుంది. ఇక వల్లి కడుపు నొప్పితో చాలా బాధపడుతూ, అమ్మో కడుపు నొప్పి నేను భరించలేకపోతున్నాను అని అంటూ వల్లి అయితే ఏడుస్తుంది. అలా వల్లి ఏడుస్తూ ఉండగా అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏమైందని అడుగుతారు. వల్లి అదిగో కుంకుమ పువ్వు తాగిన పాలు తాగిన కాడి నుంచి ఇలాగే అయిపోతుంది అని అంటుంది. భాగ్యం, ఏ ప్రేమ దాంట్లో ఏం కలిపావో, నీకన్నా ముందు ప్రెగ్నెంట్ అయిందని కడుపు పోవడానికి ఏదైనా కలిపావా అని అడుగుతూ ఉంటుంది. భాగ్యం ఒక్కసారి ప్రేమ నర్మద షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు పిన్ని, నేనెందుకు అలా చేస్తాను అని ప్రేమ చెప్తుంది. ముందు తనని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని వేదవతి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా డాక్టర్ దగ్గరికి భాగ్యం వల్లిలో మాత్రమే లోపలికి వెళ్తారు. అప్పుడే భాగ్యం జరిగిందంతా కూడా చెప్తుంది. మా అమ్మాయికి అబార్షన్ అయిపోయినట్టు చెప్పండి డాక్టర్ అని అంటుంది. సరే మీరు బయటికి వెళ్ళండి అని డాక్టర్ అయితే బయటికి పంపించేస్తుంది భాగ్యాన్ని. అప్పుడే భాగ్యం, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని ప్రేమని నిలదీస్తూ ఉంటుంది. నా కూతురు నీకేమో న్యాయం చేసిందని తను కడుపు పోగొట్టాలనుకున్నావు అని అనగానే, ఆ కుంకుమ పువ్వు తీసుకొచ్చింది మీరే, అలా మాట్లాడతారేంటి అని అడుగుతుంది ప్రేమ. కుంకుమ పువ్వు నేను తీసుకొచ్చాను కానీ దాంట్లో నువ్వే ఏదో కలుపుంటావు, నా కూతురు ప్రెగ్నెంట్ పోగొట్టాలని నేను చూస్తానా ఏంటి అని భాగ్యం అయితే అంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ధీరజ్ అయితే, ఇంకా డాక్టర్ బయటికి రాలేదు కదా, డాక్టర్ వచ్చాక అప్పుడు చెప్దాము అని అంటూ ఉంటాడు ధీరజ్. తర్వాత ఇక డాక్టర్ అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చిన డాక్టర్ అయితే ఇలా అంటుంది, భాగ్యాన్ని ముందు పిలుస్తుంది. ఇక భాగ్యాన్ని పిలిచేసరికి అప్పుడే మీరు అనుకున్నట్టే ఆ జరిగింది అని అంటూ ఉంటుంది ఈ డాక్టర్. అప్పుడే ఇక భాగ్యం ఇలాగా, అయ్యో అబార్షన్ అయిపోయిందా, నా కూతురు కడుపు పోయిందా అంటూ ఇక పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని, చూసారా ఆ కుంకుమ పువ్వులో ఏదో కలిసింది, ఇదే ఈ ప్రేమే కలిపింది, అందుకే నా కూతురు కడుపు పోయిందని భాగ్యం అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అది విన్న డాక్టర్ అయితే, అమ్మా నువ్వు ఆపుతావా, అసలు నీ కూతురికి కడుపే లేదు కదా, కడుపు పోయిందని అమ్మాయి మీద నింద వేస్తావేంటి అని డాక్టర్ అయితే నిలదీస్తుంది. అసలు ఏం జరిగిందో నాకు అదే అర్థం కావడం లేదు, తనకి నిజంగానే కడుపులో నొప్పి వచ్చింది, ఆ కడుపులో నొప్పి శాశ్వతంగా తన తల్లితనానికి దూరం అయ్యే నొప్పి అని అనగానే ఒక్కసారే భాగ్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని భాగ్యం షాక్ అయిపోతూ అడుగుతూ ఉంటుంది. అవును, తనకి నిజంగానే కడుపులో నొప్పి వచ్చింది, కానీ తను శాశ్వతంగా తల్లితనానికి దూరం అవడానికి ఎవరో ఆ కుంకుమ పువ్వులో మెడిసిన్ కలిపారు, ఏదో నాటు మందు కలిపారు, అందుకని తను శాశ్వతంగా పిల్లలు కనే అవకాశమే లేకుండా పోయింది అంటూ నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్. మీరు ఒక నాటకం ఆడమన్నారు, ఇంకొకరి మీద నింద వేశారు, ఇప్పుడు చూడండి ఆ నింద నిజంగానే నిజమైపోయింది. ఇప్పుడు మీ అమ్మాయి శాశ్వతంగా తల్లితనానికి దూరం అయిపోయింది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి నాటకాలు ఆడొద్దు, క్షమించండి సార్,
ఈమె వచ్చి మీ కోడలికి గర్భవతిని, మీరు తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారని, సరిగ్గా పట్టించుకోవడం లేదని, ప్రెగ్నెంట్ అని చెప్పి కాపురాన్ని నిలబెట్టమని నా చేతులు పట్టుకొని బ్రతిమలాడింది. ఓన్లీ ఒక ఆడపిల్ల జీవితం అని నేను కూడా అబద్ధం చెప్పాను. కానీ వీళ్ళు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు అంటూ డాక్టర్ నిజాలను బయటపెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు శాశ్వతంగా తల్లితనానికి దూరమైన వల్లి నిజ స్వరూపాన్ని తెలుసుకున్న చెత్తు ఏం చేయబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది, భద్రావతి ప్లాను పసిగడుతున్నారా వీళ్ళు, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం.